you. Connect Care Cube, Nizamabad's first doctor appointment booking app. Find your trusted doctor and book appointments in seconds. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కామారెడ్డి జిల్లాలో మున్సిపల్ కౌన్సిలర్ ఎలక్షన్లు హోరాహోరీగా సాగుతున్నాయి. ఇక కొత్త పార్టీ తెలంగాణ రాజాధికారి పార్టీ నుండి సామల వెంకటేశం 9వ వార్డు నుండి కూడా పోటీ చేస్తున్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, ఎట్లుంది సార్ స్పందన? చాలా బాగుంది. అందరు నన్ను ఆహ్వానిస్తున్నారు ప్రేమగా. కన్ఫామ్ గా మనం రాజ్యాధికారి పార్టీ నుంచి వెళ్ళి ఎన్నికైతాం. 9వ వార్డు నుంచి మనం కైవసం చేసుకుంటాం. అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఆపోజిషన్ లో బీజేపీ టిఆర్ఎస్ పార్టీ ఉంది. మీరు ఈ రాజాధికారి పార్టీ నుండి టికెట్ తెచ్చుకోవడానికి గల కారణాలు ఏంటి? ముఖ్య కారణం అంటే మా కల్కినగర్ లో ఎటువంటి వసతులు లేవు. ముఖ్యంగా మోర్లు అండ్ వాటర్ అండ్ ఇంకొకటి వచ్చేసి మాకు యోగా సెంటర్ ఉండేది ఇంతకుముందు. ఆ సెంటర్ కూడా లేకుండా చేసినారు. ఇప్పుడు దాని గురించి ఇంతకుముందు మాకు రగన్న స్వామి ఉండే, కానీ రగన్న బీజేపీ నుండి ఎంబట్టి మాకు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఇక ఆయన తరపు నుంచి కాకుండా మాది ఇండివిజువల్ మేము చేసుకుంటున్నాం. అంటే మరి ప్రజల దగ్గర నుండి మద్దతు ఎలా ఉంది మీ దగ్గర? మాకైతే స్పందన మంచిగా ఉంది. అందరూ నాకు తెలిసిన వాళ్ళే కాబట్టి, ఇది ఇక్కడ లోకల్లో నేను ఉన్నా కల్కినగర్ వాసిని కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న వేరే వాళ్ళ పార్టీ వాళ్ళు ఈ గల్లీ వాళ్ళు కాదు. ముఖ్యంగా నేను ఇక్కడ లోకల్ వాళ్ళున్నా ప్లస్ అందరికి అందుబాటులో ఉంటాన ఉద్దేశంతో అందరు నన్ను ఆహ్వానిస్తున్నారు. అంటే మీరు ఇన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు కదా, అంటే మీ దృష్టికి ఏదైనా ప్రధాన సమస్యలు వచ్చినాయా? అలాంటిది ఏం రాలేదు. కాకపోతే మాకు హనుమాన్ టెంపుల్ నుంచి వెళ్ళి ఒకటి చెప్పారు, ఏంది మన జాగాలో మన ప్లేస్ ఉన్నది, ఆ ప్లేస్ లో మాత్రం యోగా సెంటర్ పెట్టాలా, మళ్ళా వినాయకుడికి ఒక మనం కట్టేయాలా గుడి లాంటిది అని చెప్పేసి కొన్ని వ్యక్తులు మాట్లాడారు. కామారెడ్డిలో బాగా మటుకు కోతులు కుక్కల బెడద బాగా ఉంది. అంటే మీ వార్డులో కూడా ఇటువంటి సమస్య మీ దృష్టికి వచ్చిందా? అలాంటిది లేదు. మా గల్లీలో మాత్రం అలాంటిది లేదు. కుక్కల సమస్య అయితే మా అలాంటిది లేదు. మళ్ళీ అలాగే డ్రైనేజీ వాటర్ విషయం కూడా బాగా ఉంది. మీరు దాన్ని ఎట్లా సాల్వ్ చేస్తా అనుకుంటున్నారు? ఇది నేను పార్టీ నుంచి ఎన్నికైనాక మున్సిపల్ నుంచి ఎంత వరకు నేను చేయాలో అంతవరకు చేసి మా గల్లీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మరి రాష్ట్రంలో మటుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మరి మీకు ఫండ్స్ వస్తాయి అనుకుంటున్నారా? కన్ఫామ్ గా రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నా మనం వార్డు నుంచి మనం ఇచ్చే ఫండ్ నుంచి వెళ్ళి మనకు ట్యాక్స్ కడుతున్నాం ప్రతి నెల. ఆ ట్యాక్స్ నుంచి ఎంత అయితే ఉన్నదో మిగతాది మనకే వస్తుంది. కానీ ఇకపై నుంచి మనకు కట్టే దాంట్లో 40% మనము మన వార్డు కోసం ఖర్చు పెట్టుకుంటాం. మరి మీ పార్టీ నుండి మద్దతుగా మీ ముఖ్యమైన క్యాండిడేట్ కూడా రేపు వస్తున్నారని చెప్పేసి తెలిసింది. మరి మీరు ఎలా స్వాగతిస్తున్నారు? తీర్మాన మల్లన్న పార్టీ నుంచి తీర్మాన మల్లన్న గారు వస్తున్నారు. మాకు రేపు మా రోడ్ మ్యాప్ ఈ రోజు ఈవినింగ్ సార్ కప్ప చెప్తాను నేను. ఆయన వచ్చినాక ఆయన ఇక్కడ ఉన్న లోకల్ సమస్యలు ఏంటో తెలుసుకొని మరి ఇక్కడనే కాకుండా రాష్ట్రం అంతా వ్యాప్తంగా తెలవాలన్నట్టుగా ఆయన ప్రచారం చేస్తుంది. మీరు గెలిచినాక మీ ప్రధాన కర్తవ్యం ఏంటి? ఫస్ట్ ప్రతి ఒక్కరికి మోర్లు, వాటరు అండ్ పింఛన్స్, కొన్ని ప్రాబ్లమ్స్ అనే పింఛన్స్ ఉన్నాయి. ఆ పింఛన్స్ కొంతమంది కట్ అయిపోయినాయి. అవి నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా అని చెప్పిన. వాళ్ళ ఇంకొకటి గుడికాడ యోగా సెంటర్ పెడతా అని చెప్పేసి వాళ్ళకి మాట ఇచ్చిన, అదొకటి చేసుకుంటా. ఇంకొకటి వాటర్ ట్యాంక్ దగ్గర మాకు ఒక పార్క్ ఉన్నది. ఆ పార్కు పోవడానికి కాదు కదా, అసలు చూడడానికి కూడా బాగా అనిపిస్తుంది. దాన్ని బాగుపరుస్తుంది. మీ దగ్గర మొన్న వరదలు వచ్చినాయి, మీ దగ్గర బాగా కూడా ఫ్లడ్స్ వల్ల బాగా కూడా నష్టపోయారు. ఈ కార్యాచరణ ఎలా ఉంటుంది దానిపైన? ఇగో ఈ మొన్న వర్షంకు ఏవైతే రోడ్లు కొట్టుకుపోయినాయో ఆ రోడ్లన్నీ రిపేర్ చేయడానికి నేను నా శాశక్తిలో ప్రయత్నం చేస్తాను. ప్లస్ దాంతోపాటు ఏదైతే ఉందో డ్రైనేజీ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం మాత్రం ముఖ్యంగా తీసుకుంటున్నా. ఏంటంటే ఈ డ్రైనేజీ మొత్తం క్లియర్ అయితేనే మాకు వాటర్ అనేది ఎక్కడ కూడా ఆకుండా పోతుందని ఆలోచిస్తుంది. లాస్ట్ గా మీరు మీ 9వ వార్డు ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? పోటీ చేస్తున్నాను తీర్మాన మల్లన్న పార్టీ నుంచి, రాజ్యాధికార పార్టీ నుంచి వెళ్ళి. నాకు ఈసారి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ఒక్కసారి అవకాశం నాకు ఇచ్చి ఈ మన వార్డును కల్కినగర్ 9వ వార్డు మొత్తము అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను అడుగుతున్నాను. నాకు ఓటేసి గెలిపిస్తే మన పాలన ఎలా ఉంటుందో చూడండి. కొంచెం ఒక్కసారి నాకు ఛాయిస్ ఇవ్వండి అని కోరుతున్నాను. 9వ వార్డు నుండి మన కత్తెర గుర్తుకి ఓటు వేసి తెలంగాణ రాజాధికారి పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా వెంకటేశం కోరుకోవడం జరుగుతుంది. ఇక వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా ఇంకొక వారం రోజులే ఉన్నాయి ఎలక్షన్లు. ప్రజల నుండి ఎటువంటి మద్దతు వస్తుందో కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.